అప్పు బాబు, అప్పు ఇక్కడ కూర్చొని నిద్రపోతున్నావేంటి? ఇదేంటి బాబు, ఏదైనా కలగన్నావా? అదొచ్చి కంపెనీకి చెట్లు ఏమైనా రావాల్సినవి ఉన్నాయా? అది లోడ్ గురించి వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాలేదు. నేనేదో అనుకున్నాలే. నిద్దట్లో నుంచి లేచాను కదా, అందుకనే డల్ నేను అయ్యాను. అదే అనుకున్నాలే. సరే, ఇక బయలుదేరతాను. సరే. అప్పు, అక్కడ నిల్చో. నువ్వు ఈ పెట్టి తీసుకొని అంత తెల్లవారే ఎక్కడికెళ్ళావు? అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంట్రా? అప్పు! అప్పు, 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 ఏంటి ఇలా నిద్రపోతున్నావు? త్వరగా లే. ఏంటిది కొంచెం కూడా బాధ్యత లేకుండా? ఆఫీస్కి వెళ్లాలని లేదా ఏంటి? నీకో విషయం తెలుసా? నీ బంగారు తంగ ఉందే, తను ఉదయం నుండి కనిపించటం లేదని అంటున్నారు. ఎవరితోనో లేచిపోయిందని అనుకుంటున్నారు. మీరు అబద్ధం చెప్పకండి. అబద్ధమా? నేనా? వాళ్ళ నాన్నను ఇంట్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఇంకో విషయం, ప్రస్తుతం నువ్వు అటువైపుకి వెళ్లకు. కాస్త అక్కడున్న సమస్యలన్నీ సర్దుకోనివ్వు. అంతేకాదు, మన జ్యోతిష్యుడున్నాడే, తంగా అటు కొండపైకి వెళ్లడం చూశాడంట. ఆ విషయం కూడా ఎవరో చెప్తేనే తెలిసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? అప్పు! అయ్యో నా కూతురా, ఎక్కడికి వెళ్ళిపోయావే? నేను అందరికి ఏ సమాధానం చెప్పను. నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు దేవుడా. నేను ఎవరిని అడిగేది దేవుడా? ఏం చేయాలరా దేవుడా? ఉదయం నుండి నా కూతురు కనిపించడం లేదురా. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియటం లేదు. అయ్యో నా బిడ్డ.
అయ్యో, నా కూతురు నేను ఎక్కడికి వెళ్ళాలి భగవంతుడా, ఏంటి? భోంచేయకుండా ఏంట్రా ఆలోచిస్తున్నావు? అప్పు, ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? భోంచేయకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? అప్పు అప్పు, ఏమైందమ్మా? వీణ్ణిలా వదిలేయడం మంచిది కాదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. అప్పు బాబు, ఉమ్, ఆ మాధవరావు లెక్క ఇంతవరకు మీరు చూడలేదు. గణేష్, మనం రేపు కలుద్దామా? అయ్యో, అలా చెప్తే ఎలా? అది సరిపోదు. రేపు ఉదయం లెక్క చూడడానికి మనిషి వస్తాడు. అది కాకుండా లేబర్ ఆఫీసర్ని మీరు వెళ్ళి కలవాలి సార్. కొన్నాళ్ళకి నా వల్ల అసలు ఏం కాదు. కొన్నాళ్ళకి నాకు రెస్ట్ కావాలి గణేష్. ఈ రోజుల్లో కంపెనీ గురించి అసలు సరిగా పట్టించుకోవట్లేదు. ఇలా అయితే కంపెనీ మూసేయాల్సి వస్తుంది కదా? అయ్యో, నేను అలా చెప్పలేదు. మీరు ఏ ఉద్దేశంతో చెప్పినా పర్లేదు, నేను కాస్త ప్రశాంతంగా ఉండాలి. 24 గంటలు కంపెనీ కంపెనీ అని నాకు విసుగొచ్చేసింది. లేదు, నేనేమి చెప్పడం లేదు. కొద్దిగా విశ్రాంతి తీసుకోండి, అంతా సరిపోతుంది. రే వాసు, ఆ? మురిగేసి ఎక్కడ్రా? ఆయన వెళ్ళిపోయారు. ఇంతవరకు రాలేదే. వీడెక్కడికెళ్ళి చచ్చాడో? అవును, నీ కూతురి సంగతి ఏమైనా తెలిసిందా? నేనన్ని చోట్లు వెతికాను వాసు. ఊళ్ళో ఉన్న బావులన్నీ చూశాను. ఈ అమ్మాయికి అసలు ఏం జరిగింది? కష్టకాలం. నేనేం చెప్పేది? నేను ఏ రోజు నా కూతుర్ని చిన్న మాటని కూడా ఎరగను. తను నాతో ఇలా. మా యజమానిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి? మీరే కదా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు. మీరెందుకో డబ్బులు కూడా తీసుకున్నారు కదా. ఇప్పుడేం చేస్తారు? ఆలోచించకండి, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. వెళ్ళండి. అదొద్దు. చెయ్యాలి. ఊళ్ళో వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నోళ్లు మూయించాలంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకురా ఇంతవరకు ఏం చెప్పలేదని పోలీసు వాళ్ళు అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆ సమయం వచ్చిందంటే మీరే కష్టపడతారు, గుర్తుంచుకోండి. కాబట్టి ఈ విషయాన్ని త్వరగా పోలీసులకు తెలియజేయండి. వెళ్ళండి. ఏదో నా మనసు కనిపించింది, అది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను. ఉంటాను. ఏంటి సార్? ఈశ్వర్ టింబర్ డిపో ఓనర్ ఇల్లిదేనా? అవునండి. అప్పు అమ్మగారు మీరేనా? నేనే. కనిపించకుండా పోయిన తంగ మీ ఇంట్లో పనిచేసేదా? అయ్యో సార్, తను నాకు ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంది కానీ తన నేనెప్పుడూ పని మనిషిలా చూడలేదు. ఆమె గురించి కొన్ని సంఘటనలు మాకు తెలియాలి.
లోపలికి రండి, లోపల కూర్చుని మాట్లాడుకుందాం. ఉమ్, కూర్చోండి. ఈమె తను నా కూతురు రుక్మిణి. తన భర్త కొండపల్లిలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ తంగం మనిషి ఎలాంటిది? అదేంటంటే తను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. ఉమ్, నాకింకో కూతురులాగా. ఏంటమ్మా, వాడితో ఆడుకోటానికి వెళ్తావా? నీ పేరేంటి? తంగమణి. ఉమ్, తంగమణి. మీ ఇల్లెక్కడా? అదిగో అక్కడ. ఓ, ఏమైనా తిన్నావా అమ్మా? ఇలారా, కాఫీ తాగుదు. అప్పు, అమ్మా ఏంటమ్మా? నువ్వు ఆ అమ్మాయిని తీసుకురా. ఎందుకమ్మా? తినడానికి ఏమైనా ఇస్తాను. సరే, ఆ, నిన్న అమ్మ పిలుస్తోంది. నాకొద్దు. తినడానికి ఏదో ఇస్తుందట. అలా చెప్తే ఎలాగా? నాతో రా, రమ్మంటున్నానుగా. నాకొద్దు. అరే రా. తంగం కనిపించకుండా పోయినప్పటి నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది తేలే వరకు మేం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం. అది సరే, ఈ అప్పు మిల్లు ఎక్కడుందని చెప్పారు? గుణదల గుడి దగ్గర. ఎవరిని అడిగినా చెప్తారు. ఉమ్, నాకు తెలుసు సార్. ఉమ్, ఉమ్. చూడండి, మీరేం భయపడనక్కర్లేదు. కొత్త ఎస్ఐ కదా, అందుకే ఫార్మాలిటీగా వచ్చుంటాడు. కొన్ని రోజులు అయిపోగానే ఇవన్నీ సర్దుకుంటాయి. మీరేం భయపడకండి, నేనున్నాను కదా. అప్పు ఇప్పుడు ఏం చెప్తాడో తెలియడం లేదే దేవుడా. ఈ విషయంగా ఇంకా మనకి ఎన్నెన్ని సమస్యలు వస్తాయో ఏంటో. నువ్వెందుకే నన్ను అలా భయపడతావు? అయ్యో, ఇదిగో వస్తున్నానమ్మా. దేవుడా, పంతులు గారు, ఓ నాయనో, ఏంటి వీడు పంతులు వస్తున్నాడు? గారు, ఆగండి. చెప్పేది నీకే. ఆగో, ఆగమంటే. పంతులు గారు, తను నాకు కావాలి. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏది వర్కౌట్ కాలేదు. మీరే చెప్పండి. అడ్డదారంటూ వద్దు బిడ్డ, త్వరగా పెళ్ళయ్యే మార్గం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? అయితే విను, దానికంటే ముందు నీ జేబులో ఎంత డబ్బుందో లెక్క పెట్టు. నా జేబులో ఈ డబ్బే ఉంది.
ఇది మహాలక్ష్మి, ఆమెతో ఆడకూడదు. ఇది వశీకరణ యంత్రం. దీన్ని తీసుకెళ్లి ఓ తంగానికి కట్టు. అలా చేసావంటే తాను నీ వెంట పడుతుంది. చేయి చాపు, వెళ్ళి కట్టు. ఒకవేళ దీన్ని ఒప్పుకోకుంటే ఏంటిది బుద్ధి ఉపయోగించబడుగా. ఆ భగవంతుడు తప్పకుండా నీకు శుభం చేస్తాడు. వెళ్ళి నీ పని కానిచ్చుకో. నన్నేం చేయకండి, నాకేం తెలీదు. నేను నిజం చెప్తున్నాను. దగ్గర రావకండి. ఎక్కడికి పోయాడురా వాడు? వదిలిపెట్టండి. చెప్పు, వాడెక్కడో? ఏదో అవసరమని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడో నీకు తెలుసా? తెలీదు సార్. చెప్పరా. అయ్యో, ఆయన దూర బంధువు ఎవరో అమ్మమ్మట. తన్ని చూడ్డానికి వెళ్ళారు. నేను చెప్పేది నిజం సార్. ఎప్పుడొస్తాడో చెప్పాడా? పెళ్లి కోసం కాదు, అందువల్ల లేట్ అవ్వ సార్. ఏంటి పెళ్ళా? ఎవరితో? అది మన పీతాంబర కూతురు తంగంతో. ఏంటి తప్పిపోయిన తంగంతోనా? అవును, తనే. ఈ మురుగను వాళ్ళ ఆయన ఎలాంటి వాళ్ళు? అయ్యో, బెల్లం చుట్టూ ఈగలాగా. ఛే, అయ్యో సార్, నేను అమాయకుణ్ణి. ఏదో తెలియకుండా వాగాను, నన్నేం చేయకండి. చెప్పు. పీతాంబరం ఇంట్లోనే కదా ఆయన తినేది పడుకునేది అంతా. ఇది కొద్దిగా తాగి చూడండి. అరటి పండు అనాస పండు కలిపి చేసింది, బాగుంటుంది. నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను. తీసుకుని తాగవే, ఒంటి నొప్పులకు బాగుంటుంది. తాగండి. చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకోటి కూడా పోయి. అయ్యో, ఇలా తాగేస్తే కింద పడిపోతారు. కాసేపు ఆగిన తర్వాత తాగొచ్చు. నీ మొహం పగిలిపోతుంది. నువ్వు చిన్న పిల్లాడివిరా, నీకెందుకు చెప్పు. నువ్వే చిన్నపిల్లాడివి, పెద్దోళ్ళని ఎదిరించి మాట్లాడతావుంట్రా. పోనీలేక ఆడు చిన్న పిల్లాడు కదా. పోరా. ఏయ్, నోమీరా, నోమి, వెళ్ళిపో, లోపలికెళ్ళు. మీరు ఊరికే ఉండండి అక్క. వాడు లోపల కూర్చొని ఏడవని. వాడికి మాటలు కాస్త ఎక్కువయ్యాయి. ఇంత ఆలస్యంగానా తంగం రోజు వచ్చేది? లేదే, ఇవ్వాలంటే కాస్త ఆలస్యం అయిపోయింది. ఓ, నువ్వు దాని కోసం కాచుకుని ఉండొద్దు. ఆ వేయించిన చేపల్ని ఇలా ఇవ్వు. మురుగా, ఎలాగో ఇంతసేపు అయింది, ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇవాళ ఇక్కడే పడుకో, ఉదయాన్నే లేచి వెళ్ళొచ్చు మురుగా. అన్నా ఇదే తీసుకో. తిను మురుగా. రానివన్నా. గోపి ఎక్కడా? ఆయన ఎవరు ఇక్కడ పిలుస్తారు? చేతులు కడుక్కోవడానికి కొంచెం నీళ్ళు ఇవ్వు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ముత్తో, అయ్యా, ఈ కుప్పంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టు. సరేనండి.
నువ్వు వెళ్ళి చేపలేయించు. ఉమ్. పలానాది ఉంటే దీవయ్యా. మందుంటే తిమ్మంటున్నాడు. 2 సీసాలు తీ. సీసాలా? ఏం సీసాలా? సారాయమయ్యా, వేరేంటి? సారాయా? ఇది సారాయమ్మ చోటు కాదు. అరే ఏంట్రా ఇది? ఇక్కడ ఉంటుందని కదా ఆడు చెప్పాడు. అవును, ఇక్కడుందనే కదా చెప్పాడు. రే మరి ఎందుకు ఆలోచిస్తావు? త్వరగా బయటికి తీరా. సారాయా? ఆ, తీయమంటే ఏమయ్యా, నీ పేరు మురుగేసినా కదా? అవునా? మరి ఎందుకురా నువ్వు బయటికి తీయడానికి అలా ఆలోచిస్తావు? ఏంటి అర్థం కాలేదా? మన లారీ డ్రైవర్ కుమార్ గారు ఉన్నాడు కదా, ఆడు తెలుసా తెలీదా? తెలుసు. ఆడే నీ అడ్రస్ ఇచ్చి నీ దగ్గరికి వెళ్ళి తీసుకోమని చెప్పాడు రా. ఓ, ఆ ముక్క ముందే చెప్పచ్చు కదా. రే ఇలా చూడు, నా పేరు పాండు. రే మన ఊరి జనాలకి నా మీద ఎక్కువ ప్రేమ అయితే నన్ను ఎలా పిలుస్తారా? పాండురంగా అని పిలుస్తారు. విన్నావా? రే తిరుపతి పక్కన రేణుగుంట ఉంది కదా, ఆ ఊరు బస్ స్టాండ్ పక్కనే మా ఇల్లు. నువ్వు ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావే, అదే మా ఊర్లో అయితే నువ్వు అడగగానే ఇస్తారు. అసలు మేమిద్దరం ఎలా అంటే క్లచ్ గేర్ లాగనమాట, అంత క్లోజ్. చాలా ఆపో. క్లచ్ గేరు చాలా బాగుంది. ఇదిగో అటువంటి డిఫాలికేషన్ లేకపోతే మేము ఇక్కడికి వచ్చి ఉండే వాళ్ళం కాదు కదా. మరే. అక్కడ పోయి ఉండండి, నేను తీసుకొస్తాను. ఏంట్రా బిచ్చగాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నాడు. రేయ్ ఈ చోటు చూసావా ఎంత బాగుందో? ఈ ప్రకృతి చాలా అందంగా ఉందిరా. ప్రకృతి ఎవరు? మీ కొత్త సెటప్? నీ అత్త కూతురు. రే స్కూల్లో చదువుకోమంటే చదువుకోకుండా ఇలా కుప్పిగంతలు ఎత్తే వెళ్ళావు కదా, అవి ఎలా తెలుస్తుంది మరి? నేను నీ లారీలో పని చేస్తున్నాను ఏదో కదా. పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. అదే ఈ ప్రకృతి. ఏంటిది? దగ్గరికి రాయలా ఇది అర్థమైందా? ఆ, అది నిజమే. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు నువ్వేమన్నావురా? మంచి చోటన్నయ్యా. రే నువ్వు కొత్తగా జరిగి నుంచో. అన్న కొట్టకండి అన్న. నాకు చెప్పిసిరు కొట్టడానికి ఎంత దూరం కావాలి, అప్పుడే కరెక్ట్ గా తగలాల్సిన చోట అమ్మో, అయ్ బాబోయ్, తగులుతుంది. అయ్ బాబోయ్. ఇదిగో చెప్పుతో తీసుకొచ్చాను, కొట్టానా? రండి. రే నువ్వెక్కడికి వస్తావురా? నువ్వు అటు పక్కెళ్ళి బండిలో కూర్చో. ఆ, హ. రా కూసో. ఈ కుర్చీ బాగుందే. హ్మ్. ఆ, నువ్వేట్రా నా వెనక పడ్డావు? మరి ఆ, ఆ. పో. గుదురు కొట్టుంది, గట్టు మీద పెట్టుంది. ఆ? ఓ మురుగేశా, ఎరా ఎవరూ లేరేంట్రా? ఎవరూ లేరనుకుంటా. హ్మ్. ఎక్కడికి? అటుపక్క వెళ్ళి ఎత్తుకు చూస్తాను రా.
నువ్వు ఓ పని చేయరా, నువ్వు అక్కడ కూర్చో, నేను వెనకెళ్ళి ఆడెక్కడున్నాడా అని ఎత్తుకొస్తాను. మీరు చేసే పనులకు వీపు మోక్కుంటుంటే చాలు. ఎరా నీ నోటితోటి మంచి మాటలు ఏవి మాట్లాడవా? నువ్వు కాసేపు ఊరికే ఉన్నావనుకో, నేను వెళ్ళి ఎక్కేసి వస్తాను. ఉండనా? రే నీ అబ్బా నీకు మూడిందిరా రే చేత్తనాయాల. నా దగ్గర నువ్వు ఎదయాసాలు వేసావనుకో ఈపు విమానం మొత్తం అవుతుంది, జాగ్రత్త. ఎల్లు, నీ చావు నువ్వు చావు. ఈడెప్పటికీ మారదు. మురిగేసా అమ్మా. ఎవరు? అదే నేనే. అది నువ్వు ఏ వంట చేస్తున్నావో చూడడానికి వచ్చాను. నువ్వు చేసిన మాంసం కూరకి చేపల పులుసు వాసన వస్తుంది. కూర వస్తున్న తర్వాత అది పూర్తవగానే తీసుకొచ్చిస్తాను. ముందుకు నుంచి వెళ్ళండి. నువ్వు చెప్పింది కరెక్టే, ఇక నుంచి వెళ్తానులే. సరే మురుగునేడి కనపడడం లేదు. పనికెళ్ళారు. మరి ముత్తుగాడు తను వెళ్ళిపోయాడు. ఓ బెజవాడ కనకదుర్గమ్మ, నన్ను భలే కర్ణించావు కదా తల్లి. తన అంగడికి వెళ్ళాడన్నాను. నువ్వు చెప్పేసి చూస్తుంటే ఇక్కడ ఎవరూ లేరనమాట. అందుకని ఇప్పుడు నిన్ను ముట్టుకోకుండానే పోతానులే. ఏదో ఊరేగింపుకు కుక్కలు వెళ్ళినట్టుంది. ఏట్రా నువ్వు అంత పగలబండి అవుతున్నావు? మీ బాబు గారిని చచ్చాడా ఏంటి? నాకున్న అనుమానం ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఆ పిల్ల నాతో సరిగా మాట్లాడలేదని. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా? కావాలంటే ఒక సారాయం బాటలు నీ నోట్లో పోతాను. చేదస్తపు మొగుడు చెప్తే వెండో కొడితే ఎడుతాడు అన్నట్టు. ఒరే నీకు దాన్నం పెడతాను రా బాబు, ఇక్కడి నుంచి వెళ్ళు. వీంతో ఉండడం కంటే వెళ్ళడమే మంచిది. వెళ్ళరా నా పండు కదా, వెళ్ళరా నాన్న. నువ్వు ఎంత మంచి చూడరా, నిన్ను కూడా సల్లపల్లి జైల్లో ఇయ్యాల్సిందే. మురుగా తంగా, నువ్వు ఒక్కసారి తలుపు తెరుస్తావా? ఇప్పుడు నాకు సీసా కావాలి పిల్ల. మా ఆయన రాకుండా సీసా ఇవ్వను. అరే ఈ ఏటి నీకు కాస్త కూడా ప్రేమ లేకుండా? మనం అంతా ఒకే ఊరోళ్ళకి చెందిన వాళ్ళం కదా, ఎలాగా ప్రవర్తించడం? అందుకు నేనే చేయాలి. కాసేపు సరదాగా అలా ఊరి కబుర్లు చెప్పుకుందాం కదా. నాకు వంటగదిలో బోల్డ్ అని పనులున్నాయి. నీతో కూర్చుని కబుర్లు చెప్పేంత తీరిక నాకు లేదు. అదేటి నువ్వు అలా అంటావు? ఒంటరిగా మాట్లాడితే నాకు పిచ్చానరా. ఇదిగో పిల్ల. అబ్బో దీనికి చాలా పొగరెక్కువే. ఏ ప్లాన్ వేసినా వర్కౌట్ అవ్వడం లేదు. అన్నా ఏంటన్నా నువ్వు వెళ్ళిన పైన అయినట్లేదు. రే ఎటువంటి వాళ్ళనైనా నా దారిలోకి లొంగ తీసుకున్నాను. ఇది ఇప్పుడే కదా మొదలైంది. సచ్చే ముందు ఏ కోడైనా ఇలాగే ఆడుతుంది. ఈ కాళ్ళకి చేతులకి కొంచెం బలం రానిరా. అలాగే కానీ వచ్చి చాలాసేపు అయిందా? నువ్వు అడు తప్పుకోరా. ఏ ఎక్కడికి వెళ్ళి చచ్చావురా నువ్వు? సరుకు దొరకలేదా? తంగాన్ని అడుగుండొచ్చు కదా ఏంటి? రే ఒంటరిగా ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి ఒక సీసా ఇమ్మని అడగడం చాలా తప్పు కదా. అదే నిజమే. అందులో ఏముంది, ఇది నీ సొంత ఇల్లే కదా. ఆ విషయం నాకు ముందే చెప్పుండాలి. ఉండన్నా, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎక్కడే ఉండు, తీసుకొస్తానంటావా? చూసావరా ఏమన్నాడు? మిమ్మల్ని ఒప్పుకోవాల్సిందే, చాలా బుద్ధిమంతుడన్నా. ఇప్పుడు నేను వాడు కుంభాని, ఒకటికి కుంభాని. ఒకటి. పాంటాను వచ్చింది తెలీదా నీకు? తెలుసు తెలుసు. మరైతే ఆయన అడిగింది ఇచ్చిండొచ్చు కదా. మనకు పాంటన్నా బాగా కావాల్సినాడు, ఆ విషయం గుర్తుంచుకో. ఆ చేపలు వేయించింది పండు మిరపకాయ పచ్చడి తీసుకుంట్రా త్వరగా.
మందు బాబులో మేము మందు బాబులో మందు కొడితే మాకు మేము మహారాజులో మందు తాగి తీసుకోనా తీసుకో ఏయ్ రే నువ్వు ఇచ్చే సరుకు చాలా అద్భుతంగా ఉందిరా. ఎరా మురుగా, నువ్వింకా ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఎప్పటికీ ఎదగలేవురా. రే నువ్వెప్పుడైనా గోదావరి తిరునాళ్ళు విన్నావా? విన్నాను, చాలా విన్నాను. అయితే వచ్చే సంవత్సరం కొన్ని కేసుల లెక్కల్లో సారాయం తయారు చేసి మనం అక్కడ తీసుకెళ్లి అమ్ముదాం. అది ఈ లారీలో తీసుకెళ్లి అమ్ముదాం, ఏమంటావ్? ఆ తర్వాత నువ్వు చాలా ధనవంతుడు అయిపోతావురా మురుగా. హరహరో హరహర. నిజంగానా? నిజం కాకపోతే అబద్ధమా? దానికి చాలా డబ్బులు కావాలి కదా. నువ్వు దానికంతా ఎందుకురా దిగులు పడతావు? నీకు కావాల్సింది డబ్బు అంతేగా. దానికి కావాల్సింది అంతేనే నేను చూసుకుంటాను. ఇటా చెప్పి నన్ను ఆశ పెట్టద్దన్నా. రేయ్ నువ్వెందుకురా బాధపడతావు? ఈ వ్యాపారంలో మన ఇద్దరము పార్ట్నర్స్ రా, పార్ట్నర్స్. 50-50 డీసెంట్ పార్టీలకి మనం అమ్ముదాం. దీనికి నువ్వు ఒప్పుకుంటావు కదా? తప్పకుండా ఒప్పుకుంటానన్నా. రేయ్ ఇదిగో ఈ అడ్వాన్స్ తీసివ్వు. కితకితలుగా ఉందిరా. రేయ్ సరిగ్గా తీసివ్వరా. అమ్మా నాకు తెలియకుండా ఇక్కడ పెట్టుకున్నావా? రేయ్ వాటిని ఎందుకు అలా కడుతున్నావు? అలాగే ఇచ్చేసాయి. మరి ఈ బిజినెస్ లో సర్వ్ చేయడానికి, ఇలా పచ్చళ్ళు ఇవ్వడానికి నీ భార్య ఉంటే బాగుంటుంది. మనం పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోతాం. నా భార్య ఒప్పుకోవాలి కదన్నా. ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పించాలరా. తన చేత్తో మంచినీళ్ళు ఇస్తే చాలు మనకి లక్షలు దొరుకుతాయి. మందు కొట్టే వాళ్ళందరూ నిన్ను దేవుళ్ళ చూస్తారు. మరుసటి సంవత్సరం నువ్వు వెళ్ళావనుకో, నువ్వెవరో మురిగేసిన యజమాని. ఏటి అర్థమైందా? అయిందన్నా. రేయ్ నీకు తృప్తే కదా? తృప్తిగా ఉంది. నా భార్యకు చూపించానన్నా. బాగా చూపించురా, చూపించు, త్వరగా చూపించురా. రే ఎలా ఉందిరా నా పర్ఫార్మెన్స్? అదర కొట్టావన్నాయా, సూపర్. ఎవరు నువ్వా? కాదు మీరు. నా బంగారం నువ్వు కూడా తాగరా, తాగు. రే కడుపు కాలిపోతుంది. అత్తయ్య, అక్క, నేను సినిమాకి వెళ్ళొస్తానే. వచ్చాక సినిమా ఎలా ఉందో చెప్తాను, సరేనా? అలాగేనమ్మా. చిన్న పెట్టికోటు వేసుకుని ఈ ఇల్లంతా తిరిగిన పిల్లే కదా తను. ఆలోచిస్తుంటే ఏదో నిన్నే జరిగినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నా మనసుకెంత తృప్తిగా ఉంది. నాకు కూడా. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా? బావెక్కడా? వాడు బయటికెళ్ళుంటాడు. ఎక్కడికి వెళ్ళుంటారు? బావా, బావా ఆగు, నేను వస్తున్నా. బావా, బావా, బావా ఆగు.
బావా బావా హ్మ్. ఆ, అయ్యో ఏంటి బావా నువ్వెక్కడికి వెళ్తున్నావు బండెందుకు తీసుకురాలేదు అది ఈ రోజు నాకు ఒంట్లో బాలేదు శ్రీదేవి. ఏమైంది జ్వరం వచ్చిందా కాదు, ఏదో ఒకలాగా. నాతో ఒక మాట చెప్పొచ్చు కదా నేను ఇలా డ్రెస్ చేసుకుని వచ్చేదాన్ని కాదు కదా సారీ శ్రీదేవి. అరే అదేం పర్వాలేదు మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా ఇదంతా తిరిగి చూద్దాం సరేనా ఉమ్, రా రమ్మంటుంటే ఏ సేకటేల మామో మందేసి మామో ఏంట్రా ఇదే మాయలేదే ఏ ముత్త రే నిన్నే లేమంటే తంగా తలుపుదే తంగా తలుపుదే నేనొచ్చాను నేను స్నానం చేస్తున్నాను తంగా నేను స్నానం చేసి వచ్చాక భోజనం వడ్డిస్తాను ఏ భోజనం ఏముంది ముందు నువ్వు స్నానం చేసిరా త్వరగారా తంగా టౌన్లో ధరలు బాగా ఎక్కువ అందుకనే నేను టీ కూడా తాగలేదు ఇక నుంచి ఈ చిన్న కొట్టుతో మన సంసారం జరిపించలేమనుకుంటాను ఇది నీకోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చాను నువ్వు వేసి చూస్తే బాగుంటుంది అప్పు సంతోషంగా దీన్ని తీసుకో. ఇంత డబ్బులు నాకు అయ్యగారు ఇస్తున్నారుగా తీసుకో ఇది నువ్వు చేసినందుకు అయ్యగారు నీకు ఇచ్చే బహుమానం ఇది నాకు కొద్దిగా ఎక్కువ. అప్పు నువ్వు చేసిన పనికిచ్చే ప్రతిఫలం ఇది, బహుమతి కాదు. తీసుకో. అయ్యగారు చెప్పారంటే వద్దనకూడదు తీసుకో. సరే, ఇకపై ఏ డీల్ అయినా సరే ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది. ఓకేనండి. ఏంటప్పు వస్తాం. సరే 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 వెళతా అలాగే. నమస్తే గణేష. అప్పు బాబు దీన్ని పోస్ట్ మ్యాన్ ఇచ్చారు. ఉమ్. ఆ. అది తీసి చదవండి. ప్రియమైన అప్పు నువ్వు కొంచెం కూడా దయ లేకుండా ఇలా మాట్లాడడానికి మీకెలా మనసు వచ్చింది? తనతో ఇంత మాట అనేలాగా తను ఏ తప్పు చేసింది మీ ఇద్దరి దగ్గర చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇకపైన మీ ఇష్టం, మీరేం చేస్తారో చేసుకోండి. నువ్వు చెప్పినట్టుగా అలా ఏం జరుగుండదులే. వాళ్ళిద్దరూ చిన్నప్పటినుంచి కలిసి ఆడుకునేవారు. పెద్దయిన తర్వాత కూడా వాళ్ళకి తేడా కనిపించుండదు. ఇప్పుడు చిన్నపిల్లలేనే అనుకోకండి, బయట వేసిన పిల్ల అయింది కదా. నువ్వెక్కువ మాట్లాడకు.
ఇలా చూడమ్మా, దాన్ని అంత తేలిగ్గా తీసి పడేయకూడదు. తను చెప్పేదానిలో నిజం ఉంది. ఆ, అలా మీ అమ్మకి చెప్పమ్మా. నేను నా కళ్ళతో చూసిందే చెప్పాను. అదంతా మీ అమ్మగారు తప్పుగా అనుకుంటున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇకపైన మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. ఆగక్కడ. ఇక నుంచి నువ్వు మా ఇంటికి రాకూడదు. అమ్మా, నిన్ను నా చేతులతో పెంచి పెద్ద చేశాననే విశ్వాసం నీకుంటే, నా పైన ఏమాత్రం నీ గౌరవం ఉన్నా ఇకపై మా ఇంటి గడప తొక్కద్దు. అమ్మా, నేను నీ నాటకాలని ఆపు. దయచేసి నా తమ్ముణ్ణి ఎలాగో అలా బతికిపోని. మా అమ్మకున్నది ఒకే ఒక్క కొడుకు. వాణ్ణి నాశనం చేయకు. ఇటివ్వండి. ఇదిగో. ఏంటమ్మా, నేను మీతో చిలక్క చెప్పినట్టు చెప్పాను కదా. అమ్మా, నువ్వు బాధపడకు. ఏమే వాడిని పిలుచుకురా. ఇలా జరుగుతుందని నా కలలో కూడా నేను ఊహించలేదు. నేను బజార్లో సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ కొట్టోడు నాతో చెప్పాడు. మీరెప్పుడొచ్చారు బావా? ఇప్పుడే వచ్చానులే. ఏంటి సడన్ గా వచ్చారు బావా? సడన్ గా ఒక్కొక్కటి జరిగేటప్పుడు మరి రాక తప్పదుగా. ఏం జరిగిందని మీరంటున్నారు? అదే సారాయం అమ్మాయి మురుగన్ ఇక్కడికొచ్చి ఎందుకు దెబ్బలాడాడు? దంగాకి నీకు అసలు ఏ సంబంధం ఉంది? ఓహో, అయితే వీళ్ళు కబురు పెడితే మీరొచ్చారన్నమాట. సరే, ఇప్పుడు చెప్తాను వినండి. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఆ అమ్మాయి లేకుండా నేను ఒక్క నిమిషం కూడా బ్రతికి ఉండను. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయంలో నాకు ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. నా కూతుర్ని పెళ్లి చేసి ఇవ్వడానికి మీకెందుకండి ఇంత ఆతృత? తనకి పెళ్ళిడొచ్చింది కదా, అందువల్లే. ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారేంటి? అదేం కాదు, తను మా కుటుంబంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది కదా. తన్ని ఒక మంచోడికిచ్చి పెళ్లి చేయడం అది కూడా మా బాధ్యతే కదా. ఇంతకాలం నా కూతురు మీ ఇంట్లో పెరిగిన దానికి ఇంతకు మించి వేరే ఉపకారం ఏమీ లేదు. తనకి పెళ్లి చేయడానికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా. నా కూతురు పెళ్లికి మీ సాయం ఏమీ అక్కర్లేదు. తను నా కూతురైతే తన పెళ్లి చేయడానికి నాకెవరి సహాయమూ అక్కర్లేదు. మీరు తెలుసుకోండి, ఈ లోకంలో అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టినా కూడా నేను కనిపెడతాను. తాళి కట్టి నా భార్యగా నేను ఇక్కడ తీసుకుని వస్తాను. మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూసి వెళ్ళడానికి. అప్పు అప్పు తంగం. అమ్మా,
నేను నీకొక మాట చెప్పడానికి వచ్చానమ్మా. నాతోనా? ఏంటమ్మా సంగతి? ఇక నువ్వు అప్పు దగ్గరికి రాకూడదు, అప్పును చూడకూడదు. అమ్మా, నిన్ను నా కన్న కూతుర్లా చూసుకున్నాను, అందుకే నిన్ను బతిమాలుతున్నాను. నువ్వు వాణ్ణి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళినా పర్వాలేదు. నా మీద ఒట్టేసి చెప్పు, వాడిని మర్చిపోతానని. అది మాత్రం నా వల్ల కాదు. కావాలంటే నేనెక్కడికైనా వెళ్ళి చచ్చిపోతాను. వద్దు, నువ్వు చనిపోవద్దు. నువ్వు చనిపోతే వాడు చనిపోతాడు. వాడికంత ఇష్టం నువ్వంటే. నిన్ను వాడంతగా ప్రేమిస్తున్నాడు. వద్దు, వద్దు. మీరు ధైర్యంగా వెళ్ళండమ్మా. ఇక మీదట నేను మీ అబ్బాయిని కలుసుకోను. నువ్వు వాణ్ణి వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. నా అప్పు తీసుకో తీసుకో. ఏట్రా నువ్వు అన్నీ ఎక్కించావా? ఎక్కించాం. సరే ఇప్పుడు కొంచెం మనం తాగుదామా? ఏంటన్నా నువ్వు? పద తాగుదాం. ఆ, రేయ్ ఆ? నువ్వు వాళ్ళతోటే ఉండు. పోలీసులు గాని పట్టుకున్నారనుకో అప్పుడు మన గతే అదో గతే. ఆ. అవును అదే. రేయ్ చూసుకో. రాన్నా. ఏ లేవే లేమటే పాండన వచ్చాడు. అయ్యో, అది ఇదిగో ఉందన్నా, ఇది మన సొంత ఇల్లన్నా. నువ్వు ధైర్యంగా ఎప్పుడైనా రావచ్చు, కూసోవచ్చు. అన్నా ఇంకేం కావాలే? తంగా పాండన్న మనకు బాగా కావాల్సినాడు. ఆ గుడ్లు చేపలు అన్నీ పాండన్నకివ్వు. ఓ సూపేంటే అన్నా, నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఏందన్నా నువ్వు? వాళ్ళు మాత్రం కష్టపడుతుంటే మనం ఇక్కడ ఏంటి ఏం బాగుంటుంది? నేను కూడా వెళ్తాను. మగోడంటే నీలో ఉండాలరా. నువ్వు అన్ని పనులు కరెక్ట్ గా చేస్తున్నావు. తంగా పాండన్న మన అతిథి, అతన్ని బాగా చూసుకోవాలా ఏంటే? ఆ?